నమస్కారం. అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో మంచి జీవితం గడుపుతారని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఉగాది అంటే ఏమిటి, దాని యొక్క విశేషాలు ఇవన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో నేను చేయటం జరిగింది. అయితే ఉగాది ఏమిటని చెప్పుకోవడం జరిగింది కదా. మన తెలుగు సంవత్సరాలు 60. ఆ తెలుగు సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి దాని యొక్క నేపథ్యం, దాని యొక్క కథ, ఆ సంవత్సరం యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్నీ కూడా ఈ వీడియోలో పెడుతున్నాను. ముందుగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజున ఆచరణ విధి: సూర్యోదయం కన్నా ముందే లేచి అభ్యంగన స్నానం ఆచరించాలి. సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలి. నిత్య నైమిత్తిక కర్మలన్నీ ముగించుకోవాలి. ఇష్టదేవత కులదేవతలను పూజించుకోవాలి. పంచాంగంను పూజించి ఉగాది పచ్చడి నివేదన చేయాలి. ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం: శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం. వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశమై సర్వారిష్టాలుగా తొలగిపోతాయని, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారని ఈ శ్లోకం అంతరార్థం. మనమంతా కూడా మన అసలు సిసలైన సంస్కృతిని మరిచిపోయి విదేశీ సంస్కృతి పట్ల వ్యామోహం చూపుతున్నాము. ముందుగా మన సంస్కృతి, మన ఆచార సాంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై కూడా ఉంది. చాలామందికి తెలుగు సంవత్సరాలు ఉన్నాయి, తెలుగు నెలలు ఉన్నాయి అనే విషయమే తెలియకపోవడం చాలా బాధాకరం. ముందుగా మన తెలుగు నెలల పేర్లు చెప్పుకుందాం. తెలుగు సంవత్సరమైనటువంటి ఉగాది చైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠము, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. తెలుగు యుగాది సంవత్సరాల పేర్లు ఎలా వచ్చాయో వాటి అర్థాలు చూడండి. ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ. తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణుమూర్తి ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి, నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాము. తెలుగు సంవత్సరాల పేర్లకు ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. ఆ ఏడాది దాని ప్రకారమే కొనసాగుతుంది. తెలుగు సంవత్సరంలో ఉన్న మొత్తం 60 పేర్లు, వాటి అర్థాలు చూడండి. 1. ప్రభవ, యజ్ఞాలు అధికంగా జరుగుతాయి. 2. విభవ, సుఖంగా జీవిస్తారు. 3. శుక్ల, సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. 4. ప్రమోదోత, అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. 5. ప్రజాపతి, ప్రజోత్పత్తి అని కూడా అంటారు, అంటే అన్నింటిలోనూ అభివృద్ధి ఉంటుంది. 6. అంగీరస, భోగాలు కలుగుతాయి. 7. శ్రీముఖ,
వనరులు సమృద్ధిగా ఉంటాయి. 8 భావ ఉన్నత భావాలు కలిగి ఉంటారు. 9 యువ వర్షాలు కురిపించి పంటలు సమృద్ధిగా చేతికి అందుతాయి. 10 దాత అనారోగ్య బాధలు తగ్గుతాయి. 11 ఈశ్వర క్షేమం ఆరోగ్యాన్ని సూచిస్తుంది. 12 బహుధాన్య దేశం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సూచిస్తుంది. 13 ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. 14 విక్రమ పంటలు బాగా పండి రైతన్నలు సంతోషిస్తారు, విజయాలు సాధిస్తారు. 15 వృష వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. 16 చిత్రభాను అద్భుతమైన ఫలితాలు పొందుతారు. 17 స్వభాను క్షేమము ఆరోగ్యం. 18 తారణ మేఘాలు సరైన సమయంలో వర్షించి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. 19 పార్థివ ఐశ్వర్యం సంపద పెరుగుతాయి. 20 వ్యయ అతివృష్టి అనవసర ఖర్చులు అతివృష్టి అనవసర ఖర్చులు. 21 సర్వజిత్తు సంతోషకరంగా చాలా వర్షాలు కురుస్తాయి. 22 సర్వదారి సుభిక్షంగా ఉంటారు. 23 విరోధి వర్షాలు లేకుండా ఇబ్బందులు పడే సమయం. 24 వికృతి ఈ సమయం భయంకరంగా ఉంటుంది. 25 ఖర పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. 26 నందన ప్రజలకు ఆనందం కలుగుతుంది. 27 విజయ శత్రువులను జయిస్తారు. 28 జయ లాభాలు విజయం సాధిస్తారు. 29 మన్మథ జ్వరాది బాధలు తొలగిపోతాయి. 30 దుర్ముఖి ఇబ్బందులు ఉన్నా క్షేమంగానే ఉంటారు. 31 హేవలంబి ప్రజలు సంతోషంగా ఉంటారు. 32 విలంబి సుభిక్షంగా ఉంటారు. 33 వికారి ఇది అనారోగ్యాన్ని కలిగిస్తుంది, శత్రువులకు చాలా కోపం తీసుకొస్తుంది. 34 శార్వరి పంటలు దిగుబడి తక్కువగా ఉంటుంది. 35 ప్లవ నీరు సమృద్ధిగా ఉంటుంది. 36 శుభకృత్ శుభాలు కలిగిస్తుంది. 37 శోభకృత్ లాభాలు ఇస్తుంది. 38 క్రోధి కోపం కలిగిస్తుంది. ఇప్పుడు మన పండగ క్రోధినామ సంవత్సరం. 39 విశ్వావసు ధనం సమృద్ధిగా ఉంటుంది. 40 పరాభవ ప్రజల పరాభవాలకు గురవుతారు. 41 ప్లవంగ నీరు సమృద్ధిగా ఉంటుంది. 42 కీలక పంటలు బాగా పండుతాయి. 43 సౌమ్య శుభ ఫలితాలు అధికం. 44 సాధారణ పరిస్థితులు ఉంటాయి. 45 విరోధీకృత్ ప్రజల్లో విరోధం ఏర్పడుతుంది. 46 పరిధావి ప్రజల్లో భయం ఎక్కువగా ఉంటుంది. 47 ప్రమాదీచ ప్రమాదాలు ఎక్కువ. 48 ఆనందంగా ఉంటారు. 49 రాక్షస కఠిన హృదయం కలిగి ఉంటారు. 50 నల పంటలు బాగా పండుతాయి. 51 పింగళ సామాన్య ఫలితాలు కలుగుతాయి. 52 కాలయుక్తి కాలానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. 53 సిద్ధార్థి కార్యసిద్ధి. 54 రౌద్రి ప్రజలకు చిన్నపాటి బాధలు ఉంటాయి. 55 దుర్మతి వర్షాలు సామాన్యంగా ఉంటాయి. 56 దుందుభి క్షేమం ధ్యానం. 57 రుధిరోద్గారి ప్రమాదాలు ఎక్కువ. 58 రక్తాక్షి అశుభాలు కలుగుతాయి. 59 క్రోధన విజయాలు సిద్ధిస్తాయి. 60 అక్షయ తరగని సంపద
ఇలా మనకు తెలుగు సంవత్సరాల పేర్లు వచ్చాయి. తెలుగు సంవత్సరాలు వాటికి ఎలా పేర్లు వచ్చాయో పూర్తిగా తెలుసుకున్నారు కదా. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.